నాకు కోడలు ఉన్నది, నా కోడలుకో కోడలు ఉన్నది. నా పని నాకే ఉంటుంది. గిసిక్కుడుగా ఉంచుకుని ఎగురం లేదా? కోడలికి కోడలు వచ్చింది, ఎట్లా వండుకున్నదో చూడు. అత్తే వండుకుంటే కోడలు ఏం లేస్తుంది? అట్లాగా అదే ఎగిరిగా దాకా 6 అవుతుంది పండుకుంటే. గీ టైంకి లేస్తారా ఎవరన్నా? బా ఏమత్తమ్మా, ఫస్ట్ అయితే నేను చిక్కుడుకాయ కలుపు, నేను లేస్తా కానీ. ఏందే నువ్వు లేవు, నువ్వు చెయ్యవు, నీ కోడలనన్నా లేపే, నీ కోడలన్నా చేస్తుంది. అదింత నేను ఒక్కదాన్నే చెయ్య అన్నే. ఏం కోడలే తల్లి. బా ఎంత అందంగా ఉన్నానో నేను, నారిసి నాకే తగ్గదట్టుంది. బా 2 ఫోటోలు దిగి మా ఫ్రెండ్స్కి పెడతా, వాళ్ళందరూ చూసి కుళ్ళుకుంటారు. ఈ స్టిల్ బాగుంది. మా ఫ్రెండ్స్కి పంపిస్తా. బా స్టిల్ ఎంత బాగుందో, నేను ఎంత బాగున్నానో. అత్తమ్మ 2 ఫోటోలు దిగుదాం, నేను నా స్టేటస్లో పెట్టుకుంటా. అట్లా కాదే, 2 ఫోటోలు తీసుకుంటే స్టేటస్లో పెట్టుకుంటే ఇంట్లో మన ఓడియాల టైం 6:30 అవుతుంది. నాడు అబ్బో దీనికే చేత కాదు కానీ దీని కోడల్ని లేపుతుందిగా. అరే నడుపై వంట చేయాలాడా, మా అత్త నా మీద ఒరుతుంది. నాడు ఇగో మీ అత్త నీకు చెప్తే నాకెందుకు చెప్తున్నావు? నాకు చేయిపో. మా అత్త నాకు చెప్పింది, నేను నీకు చెప్తున్నా. వంట చేయకపోతే చూడు, నాకు కొడుకు వచ్చినాక చింత పని చేపిస్తా. నిన్ననే మీ కొడుకుతో అని కొట్టించినావు నన్ను, అంతా ఎక్కి చెప్పి ఇయ్యాలని కొట్టించినావో నేను మా పుట్టింటికే పోతా. పో నేను ఎవరు ఆపుతలేడు, నువ్వు నీ పుట్టింటికి పోతా అంటే వచ్చినప్పుడు చొక్క పని వేసినావానే. నేనెందుకు చేస్తా పని? 10 లక్షలు తెచ్చిన నువ్వు చేయి పని, నేనెందుకు చేస్తా? కట్నం ఏదే లేదు, ఇది పని చేయదు. 10 లక్షలు తెచ్చింది చేస్తుందా? అది చేయదు, ఇది చేయదు. ఇక నువ్వు ప్రతి దాంట్లో ఎగడ్డకి ఇక నడు వంటేద్దు. ఏం కోడలు తెచ్చుకున్నానేమో నేను మా అమ్మాయికి చెప్తా, ఊరికే నాతోటి పని చేపిస్తారు. పోలీస్ కేసు పెడతాను నేను నీ మీద. గో నా మీద పోలీస్ కేసు పెడతా? నేనేమన్నట్టమ్మా, వంట తప్ప చెప్పు. నువ్వు చెయ్యవైతివి అది చెయ్యదాయే. నువ్వు నన్నెంత మంచిగా చూస్తావో నీ కోడలు నీకంత మంచిగా చూస్తుంది. ఇప్పుడు నన్ను చేయబెడతలేవా? నువ్వు చేస్తున్నావు పని, నువ్వు చెయ్యి. నా కోడల్ని కూర్చునేటి నేను చేస్తున్నా, నీ కోడల్ని కూర్చునేటి నువ్వు చెయ్యి. ఇగో నేను 10 లక్షలు తెచ్చిన, నేను పని చేయను, ఒక్క పని కూడా ఇయ్యను. మా అమ్మ పని చేయొద్దని చెప్పింది. నన్ను కనుక భగవంతంగా పని చేయించిర్రు, మీ దగ్గర పోలీస్ కేసు పెడతా నేను. నా మీద ఎందుకు పెడితే పోలీస్ కేసు? పెడితే మీ అత్త మీద పెట్టుకో. ఏందత్తమ్మా నువ్వు బాగున్నావు, నా మీద పెట్టుకుంటే పోలీస్ కేసు? అది నా మీద పోలీస్ కేసు పెడుతుందట. ఏందే 10 లక్షలు తెచ్చినా అంటుంది. 10 లక్షలు తెచ్చి నాకు పెట్టినా? అదే 10 లక్షల మీద పక్కేసుకొని పండుకున్నానా? నువ్వు అదే మన చేసుకోరి. ఇగో ఆ 10 లక్షల నీకు 50,000 నుంచి కడియాలు చేపించిన. 50,000 పెట్టి నాకు కాళ్ళకడాలు చేయించినావు. ఆ కట్నంలకెయ్యి. నువ్వు వద్దు, నీ కాళ్ళకడాలు వద్దు, నాకెందుకే? ఓ అమ్మో బాగా నీకిస్తురే నన్ను. ఇగో నేను 10 లక్షలు ఇచ్చిన, మీ ఇద్దరు అంచుకోవాలని నాకు సంబంధం లేదు. నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి, మీరు చెప్పినట్టు నేను చెయ్యను. అర్థమవుతుందా? ఇది చూసినావు 10 లక్షలు తెచ్చినా అని. ఇది నా కొడలేనంటే నా కొడల కంటే తాత జేజమ్మున్నదే. ఇగో నేను రేపటి నుంచి నన్ను జల్లి రేపగుర్రి, నాకు ఇష్టం. నాకు ఎప్పుడైతే మెలకొస్తా అప్పుడే వేస్తా. నేను మాత్రం బాసందాల బట్టలు ఉత్క నీళ్ళు నింప ఏం చెయ్యాలి, నేను అన్నీ మీరే చెయ్యాలి. ఏంటంటే మేము ఇట్లా వేస్తుంది. అవన్నీ మంచిగా బుద్ధగిచ్చి మెల్లగా పని చేయించుకోవాలా. నీ కాలు చేతులు వస్తుందని చేయించుకో. అది ఏమన్నా ఏకుపోయి మేకైతుంది, అది పోలీస్ స్టేషన్లో పెడితే తిరగలేక చచ్చిపోతామే. 10 లక్షలు పాడుగానే ఎందుకు తీసుకుంటువే? నీకు ఇచ్చినా అదే? ఇంటున్నా అన్ని ఇంటున్నా. మీరేమనుకురో అన్ని చెప్పురి, లేకపోతే నీ మీద పక్క పోలీస్ కేసు పెడతా. నేనేమంటున్నానే,
కోడల్ని ఎట్లా చూసుకోవాలా ఏం చేసుకోవాలని చెప్పి దానికి సమజ్ చేస్తున్నా. నువ్వు మెల్లమెల్లగా పని చేస్తే అది చేస్తుంది. నేను చేస్తుంటే నువ్వు తిరుగుతలేవే అని చెప్తున్నా. నేనేం చెప్తున్నానే వాళ్ళ దారికి అత్తమ్మ. అవును, నిన్న పక్కింటోళ్ళకి నా మీద ఏమేమి ఎక్కించి చెప్పినావు? నేనేం ఎక్కి చెప్పలేనే నీ మీద. ఏం చెప్పలేవా? మీ అత్త మీద ఒట్టేసి చెప్పు. ఏందే ఈ ఇద్దరి మధ్యలో నన్ను ఇళ్ళ మల్లికి ఏందంటే ఇట్ronda అట్ronda అంట నా మీద పడ్డరేమే. అమ్మమ్మ నువ్వు ఆగు, నీ కోడలు చూస్తే అట్లనే ఉంటుంది. ఎన్నెన్ని అంటారు తెలుసా? ఏమన్నావు చెప్పు నిన్న. అదేమన్నదే ఆగు నేను చెప్తా. నిన్న ఇది ఇంటి ముంగటోళ్ళకి నేనంట రాత్రి 12 గంటలకి రీల్స్ చూసుకుంటూ కూర్చోనంట. నేను మంచి మేకప్ వేసుకొని రీల్స్ ఇస్తున్నానంట. ఆమెకి ఎందుకంటే నేను రీల్స్ చేస్తే. అవునా రీల్స్ తీస్తుందని అన్నవా నువ్వు? వగ్గ పక్కన వాళ్ళకి ఎందుకే చెప్పుడు? మన ఇంట్లో గుట్టు బయట పడకుండా ఉండాలి కానీ. అరే నేనేమన్నట్టమ్మా, ఆ ఇంటి ముంగట ఆమె వచ్చి అరే అవ్వు మీ కోడలు రీల్స్ తీస్తున్నా అన్నది. అరే అవ్వ అది రీల్స్ పిచ్చింది, రాత్రి కూడా చేస్తుంది మేకప్ వేసుకొని అన్న. ఇక అది బయట చెప్పుకుంటా చేరే. నీ కోడలేమో తక్కువ అనుకుంటున్నావా అమ్మమ్మ? నిన్న నేను ఫోటోలు దిగుతుంటే వచ్చి ఒక ఫోటో దింపవా అని 10 ఫోటోలు దిగింది. ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి. ఏందే ఇంటి గుట్టు బయట పెట్టుడు? నీకేమో ఫోటోలు పిచ్చింది, దానికేమో రీల్స్ పిచ్చున్నది. ఇంటి గుట్టు అంతా కొంచెం బయట పెట్టుడు సరిపోయిర్రు. ఇక నా కొడుకు ఇట్లున్నాడు అని అంటే నా మనమనికి అట్లున్నది. అయ్యో అత్తమ్మ, నేనేమనలే అత్తమ్మ ఫోటోలు దింపేనని. అది వచ్చి దాత్తమ్మ నేను ఫోటోలు దింతానే స్టేటస్లో పెట్టి ఇప్పుడు చూడు ఇట్లా అంటుంది. నువ్వెంత మాటకారివో నీ కోడలంత మాటకారిగా. దాని ఊపుడు చూడు, దాని తింపుడు చూడు, అది ఎట్లున్నదో చూడు. ఇంకొకసారి నాతో పని చేపించిర్రో ఇంకొకటి దారుంది, పోలీస్ కేసు పెడతా. అది ఎట్లా చేస్తుంది చూడు, అది ఇంటి గుట్టంతా బయట పెడుతుంది. ఇక దాని జోలికి పోకు నువ్వు, దాన్ని ఏమనకు. అది ఎప్పుడన్నా లేవని ఎప్పుడన్నా వండుకొని ఎప్పుడన్నా తినని పోయమ్మో, దాంతో చేత కాదు. రీల్స్ అన్న చేసుకొని అది ఏమన్నా చేసుకొని నాతోనే పెట్టుకుంటారా? సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను మా అత్తమ్మని వాళ్ళ అత్తమ్మని ఫుల్ భయపెట్టించిన. మీరు కూడా మీ అత్తమ్మలకు ఎవరు భయపడకండి, ధైర్యంగా మాట్లాడు నా లెక్క. సో అంతా అయిపోయాక మళ్ళా నా కింద కామెంట్ పెట్టండి, సరేనా? బాయ్ ఫ్రెండ్స్. నాతోనే పెట్టుకుంటారా? ఇప్పుడు రేపు కనుక ఎవరికైనా చెప్పిందో అయిపోయింది, పోలీస్ కేసే పెట్టేసా ఇద్దరి మీద.